విశ్వనాథ అమృతం అనే ఒక కార్యక్రమాన్ని ఆయన ప్లాన్ చేసి విశ్వనాథ్ గారి సినిమాలో పాట ఏంటి, ఆయన పాటలకు అంత ప్రత్యేకమైన పేరు ఎందుకు పొందాడు, లేదా ఆయన సినిమాలో పాటలు అంత ప్రత్యేకత ఎందుకు సంతరించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పాటలు అంటే ఇష్టపడేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, తిట్టేవాళ్ళు మొత్తం అందరూ కూడా ముక్త కంఠంతో విశ్వనాథ్ గారి పాటలు వచ్చేటప్పుడు ఒక రకమైన విచిత్రమైన గౌరవ స్థితిలోకి కూర్చుని భంగిమ దగ్గర నుంచి ముఖ తీరు నుంచి ఏదో తెలియని ఒక విచిత్రమైన గౌరవం, ఒక విచిత్రమైనటువంటి భక్తి శ్రద్ధ విశ్వనాథ్ గారి పట్ల అనే స్థితికి రావడానికి కారణం ఏమిటి, వీటి మీద మనం ఒక కార్యక్రమం చేద్దాం అని ఆయన సంకల్పించి 2014లో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు విశ్వనాథ్ గారి చిత్రాల్లో ఆయన మీద విమర్శ కూడా ఉంది, ఆయన అంతసేపు సంగీతము, సాహిత్యము, నృత్యము ఈ మూడు పట్టుకుని తప్ప ఇంకేం తీయడని. అప్పుడు నేను ఆ పరిస్థితిని బట్టి సంగీతము, సాహిత్యము, నృత్యము ఇవి క్యాన్వాస్ లాంటివి మాత్రమే. ఆ క్యాన్వాస్ మీద ఆయన జీవితం తాలూకు అన్ని స్థితులని చిత్రీకరించారు. ఆ క్యాన్వాస్ ఒకటే క్యాన్వాస్ వాడేటేమిటి, లేదా ఆయన అన్ని ఆయిల్ పెయింటింగ్లే వేసేటేమిటి, ఆయన కేవలం వాటర్ కలర్సే వేసేటేమిటి అనే బదులు తను చూస్తున్న చిత్రాల్లో ఉన్నటువంటి వైవిధ్యం ఏమిటి, అన్నీ ఒక్కొక్క సినిమా కథకి ఇంకొక సినిమా కథకి పొంతం లేదు. స్వర్ణకమలానికి శంకరాభరణానికి ఏ రకమైన సంబంధం లేదు. రెండిట్లోనూ సంగీతం ఇంపార్టెంట్ అయ్యి ఉంటుంది, నృత్యం ఇంపార్టెంట్ అయ్యి ఉంటుంది. కానీ నృత్యం గురించో సంగీతం గురించో కాదు, ఇంకా దేని గురించో. శృతిలేల పేరు కూడా సంగీతమే, కానీ ఇది సంగీతం గురించి కాదు, ఇంకా దేని గురించో. ఇవి మాట్లాడుకుంటున్న కాలంలో అప్పుడు నేను కూడా నా పాటల్లో నేను పాటలు రాస్తున్నప్పుడు అవి మనిషి సినిమాలో కనిపిస్తున్న అవసరమైన అనవసరమైన ఒక దినుసుగా భావిస్తున్న కాలంలో పాటను ఎలా వింటే అది తనకి సంబంధించింది అవుతుంది అని శ్రోత అనుకుంటాడు, లేదా సాటి మనిషి అనుకుంటాడు అనే ఒక అంశంతో నేను ఒక కార్యక్రమాన్ని రూపొందించి రామచిరు ఆధ్వర్యంలోనే సిరివెన్నెల అంతరంగం అనే పేరుతోటి 14 నగరాల్లో పాదసారథి పాడుతుండటం. ఆ పాట వెనకాల నా అంతరంగం ఏంటి, ఇందాక మొట్టమొదటి చెప్పినట్టు పాట ఏం మాట్లాడుతోంది, పాట ఏం చెప్దాం అనుకుంటోంది, అసలు పాటలో చెప్పడానికి ఏదో ఉంది, ఏం చెబుతుంది. అందుకని పాట చెబుతున్న మాట ఏంటి, పాట మనసులో మాట ఏంటి, అది బాగా బాలుగారు బాగా పాడారా, ఇంకొక బ్యాట్ గారు బాగా పాడలేదా, ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. అసలు ఏం చెబుతుంది ఆ పాట అనే కార్యక్రమాన్ని వివరించుకున్నప్పుడు చాలా మంచి ఆదరణ దొరికినప్పుడు దీనిని కొంచెం విస్తృతం చేద్దాం. ఎందుకు చేయాలనిపించిందంటే ప్రశ్న పుట్టిద్దాం, పుట్టని ప్రశ్నలు పుట్టిద్దాం. ఎందుకు ఇలా పట్టకుండా ఎంతకాలం పాటు ఈ విచిత్రాలు అంటే వెళ్ళిపోతాం. కొన్నాళ్ళు పాడుకున్నారు, కొన్నాళ్ళు పాత్రలు ఉండేవి, ఎవరు ఆ కథకి ప్రధానమో అతను కథానాయకుడు అంటాం. అంతేగాని కథానాయకుడు మనకన్నా విభిన్నంగా కండలు తిరిగిన వాడు అయ్యి ఉండి, వాడు 6 ప్యాక్లు అయ్యి ఉండి, వాడు ఇలా చేతితోటి ఉఫ్ఫుని ఊస్తే మొత్తం ప్రపంచం అంతా ఊగిపోయి ఇలాంటి చిత్రాలు ఏం అక్కర్లే. మన మీద కూడా కథ చెప్పచ్చు. మనకు పట్టుంది కాబట్టి కథానాయకుడికి అనర్హులం కాదు. సో అలాగా అది ఎందుకో తెలియకపోవడం మూలాన్ని క్రమంగా ఎప్పుడో ఏదో సినిమాలో ఎవరో కొంచెం ఇలా ఊగారు చెప్పి అక్కడి నుంచి డ్యాన్స్ని ప్రారంభం చేసి ఆ డ్యాన్స్ కానీ నృత్యం కానీ విచిత్రమైన కదలికలతో అదేదో చేసుకుంటూ ఇలా ఎందుకో అని అడక్కపోవటం మూలాన్ని ఒక విచిత్ర విన్యాసాల కూడలుగా మారిపోయింది చలనచిత్ర సీమ అనే మాధ్యమం. చలనచిత్రం అనేది ఒక విస్తృతమైన, శక్తివంతమైన, ప్రభావవంతమైనటువంటి ఒక మాధ్యమం. అది మనిషి తాలూకు భావుకమైన, మానసికమైనటువంటి అవసరాలను తీర్చేటువంటి ఒక ముఖ్య వేదిక. సమస్త కళల తాలూకు కూడలి. అనేక కళలు అనేక రూపాల్లో ఉండేవి. తర్వాత ఈ సాంకేతికత, టెక్నాలజీ బాగా విస్తరించి ఈ భూగోళం అంతా వసుధైక కుటుంబం అనేటువంటి మంచి పేరు తగిలించుకున్నటువంటి చెడ్డ ప్రక్రియలాగా మారిపోవటం మూలాన్ని తర్వాత అన్ని పిట్లోనే ఉన్నాయి. ఇక్కడ పాట ఇక్కడే ఉంటుంది, డ్యాన్స్ ఇక్కడే ఉంటుంది, పాటల చిత్రాలు అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇంకొకటితో పని లేదు, చూసేవాడు లేడు, చేసేవాడు లేడు. అన్ని కళలు మా కనుమరుగైపోతున్న తరుణంలో కనుమరుగైనా అయిపోతున్నాయి, శాస్త్రమైన అయిపోతున్నాయి, సైన్స్ అయిపోతుంది. ఇవాళ చిత్రకళ అర్థం చేసుకోవాలంటే మనకు చిత్రకళ సైన్స్ తెలియాలి. సైన్స్ తెలిస్తే తప్ప చిత్రకళను అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. అలాగే శాస్త్రీయ సంగీతాన్ని అర్థం చేసుకోవాలంటే మనకు ఒక స్కూలింగ్ ఉండాలి. ఎలా పడితే అలా పడేసుకోవడానికి లేదు. వాటన్నిటిని మళ్ళీ ఆకాశం నుంచి కిందకి తీసుకొచ్చి సగటు కట్టి నృత్యాన్ని, శిల్పాన్ని, సంగీతాన్ని, అన్ని కళల్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఇంకా కాపాడుతూ పోషిస్తూ ఉన్నటువంటి ఏకైక మాధ్యమం చిత్రం, సినిమా.
ఇది మనిషి తాలూకు మానసిక అవసరాలను తీరుస్తుంది. ఈ ప్రాముఖ్యతను గుర్తించడం మానేసి సినిమా వాళ్ళు చెడిపోతున్నారండి, సినిమా వాళ్ళ సమాజం పాడైపోతుందండి, సినిమా ఉండకూడదా అని స్ట్రైట్గా అడిగితే, మొన్న కరోనా వచ్చినప్పుడు సినిమా వచ్చి అడిగింది, నేను ఉండకపోతే ఏం చేస్తామని తెలుసు, గోడ దూకేసి కూడా రోడ్ల నుంచి వెళ్ళిపోయాం మనం, ఎందుకంటే ఇంట్లో కూర్చోలేక, చూడడానికి సినిమా లేక. ఆ తర్వాత ఓటీటీ ప్లాట్ఫారంలో. సో సినిమా గురించి చర్చ జరుగుతుంది కానీ జరగాల్సిన రీతిలో జరగట్లేదు. నా విభాగమైనటువంటి సినిమా పాట గురించినటువంటి చర్చగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కొంచెం పొడవైన దీర్ఘమైన ఉపోద్ఘాతం ఇవ్వడం జరిగింది. ఇది శుభం. బాబాయ్, మీరు చాలా బాగా చెప్పారు. మీరు ఇందాకలా సినిమా కవి అని వేరు చేస్తూ ఉంటారు కదా, ఇది యాక్చువల్గా కవులకే కాదు సినిమాల్లో పనిచేసే అందరి కళాకారులకే వర్తిస్తుందేమో. నాకు కూడా గాయకుడిగా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మా ఊళ్ళో కర్ణాటక సంగీత విద్వాంసులు, మా గురువుగారి కాంటెంపరీ విద్వాంసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను అభిమానిస్తూనే, ఏమిట్రా నాన్న నువ్వు ఇంత మంచి గుర్తు పెట్టుకుని సినిమా పాటలు పాడుకుంటావేమిటి అనే ఒక రకమైన నిష్ఠూరంతో కూడినటువంటి ఆశీర్వాదం అన్నమాట. నేను అడిగా, నాకు ఏమో తప్పు పని చేస్తున్నానా నేను అని ఒక సందిగ్ధత. సరే, ఈ కాంటెక్స్లోంచి నేను మిమ్మల్ని అడగాలనుకున్న మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఇందాక మీరు అన్నారు విశ్వనాథ్ గారి సినిమాలకి మొట్టమొదటి పాట రాసే అవకాశము చాలా గొప్ప వరం, భగవంతుడు ఇచ్చినటువంటి వరం. ఎందుకంటే చాలామంది కవులు, చాలామంది సంగీత కళాకారులు, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ కళాకారులు డైరెక్టర్ల నుంచి ఫేస్ చేసేది ఏంటంటే, నాకే అర్థం కాకపోతే జనాలకి ఏం అర్థం అవుతుంది అనేటువంటి ఒక అలాంటిది. అసలు నాకు అర్థం కాకపోయినా పర్వాలేదు, మీరు ఎంత పరిధిలోనైనా ఎంత స్పాన్లో అయినా రాయడం అనేది మొట్టమొదటి పాట. మీరే చెప్పారు, నాకు పల్లవి తెలియదు, ట్యూన్ ఇస్తే రాయడం రాదు, చరణం అంటే ఏంటో తెలియదు, ఎక్కడ ఆపాలో తెలియదు, ఎంత లెంత్లో రాయాలి. నా ప్రశ్న ఏంటంటే, ప్రశ్న వేసే ముందు ఒక చిన్న చరణం పాడతాను. ఆ పాట మీకు తెలియదని కాదు, కానీ మా ప్రేక్షకులకి అది ఎన్నిసార్లు విన్నా మీరు అన్న పాటే. ప్రాగ్దిశ వీణియ పైన దినకరమయూఖ తంత్రుల పైన జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన, ప్రాగ్దిశ వీణియ పైన దినకరమయూఖ తంత్రుల పైన జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన పలికిన కిలకిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగా విశ్వకావ్యమునకిది భాషముగా విరచించి తిని ఈ కవనం విపంచినై వినిపించి తిని ఈ గీతం. సరే, ఈ పాట ఎంతమందిని కదిలించింది, ఎంతమందిని డిక్షనరీలు వెతుక్కునేలా చేసింది, తెలుగు సినిమా పాట స్థాయిని ఎంతవరకు పెంచింది, ఇవన్నీ అందరూ చెప్పేవే. కానీ నేను మిమ్మల్ని అడగాలనుకున్నది ఏంటంటే, మనం ఏదైనా ఒక ఉద్యోగంలో చేరినప్పుడు, ఈ ఉద్యోగంలో నేను చేరాలి, బాగా పనిచేయాలి, కానీ నేను చేసిన పని అవతల వాళ్ళకి నచ్చుతుందా, నన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందా అనే భయం, ఇన్సెక్యూరిటీ ప్రతి బిగినర్కి ఉంటుంది. మీరు వచ్చిన టైంలో మంచి శంకరాభరణం లాంటి పాటలతో పాటు పుట్టింటోళ్ళు తరిమేశారు లాంటి ఐటమ్ సాంగ్స్ కూడా ఉధృతంగా నడుస్తున్న రోజుల్లో, జనాలకి నచ్చుతున్న రోజుల్లో, ఆదరణ పొందుతున్న రోజుల్లో మీరు ఈ పాట రాసి మీకు అసలు ఎటువంటి ధైర్యం ఉండాలి? అంటే ఈ పాట జనాలకి అర్థమవుతుందా, నచ్చుతుందా, హిట్ అవుతుందా, ఇది 10 పాటలు తెస్తుందా, నేను నిలవకు దొక్కుకుంటానా అనే ఏమాత్రం అభద్రతాభావం మీకు ఎప్పుడు కలగలేదా? మొట్టమొదటి పాటని ఇలా సంధిస్తే. చాలా మంచి ప్రశ్న పార్థు, చాలా మంచి ప్రశ్న. ఆ భయాలు, సందిగ్ధతలు కలగకపోవటం అనేది నాకు అక్కడ ప్లస్ అయింది అనుకుంటా. దానికి కారణం ఏంటంటే, నాకు ఆశలు లేవు. ఇందాక చెప్పాను, నా అభిరుచే కాదు, నా అభిరుచి నా పరిమితి కూడా అని. అంటే బికాస్ ఐ లైక్ ఇట్, ఐ డూ లైక్ దిస్ అన్నది కాదు నా కండిషన్. బికాస్ ఐ కెన్ డూ దిస్ ఓన్లీ, దట్స్ వై ఐమ్ డూయింగ్ ఇట్. ఇదే చేయగలను కాబట్టి చేస్తున్నాను అన్నదే నా తాలూకు లెక్క. దానికి అనుకూలంగా ఆయన పాటించారు, అదొకటోది. రెండోది, జనం అనే మాట నేను ఎప్పుడూ వినడానికి ఎప్పుడూ ఇష్టపడను. సినిమా వాళ్ళు వాడే ప్రత్యేకమైన మాట, క్లాసు, మాసు, జనం. ఈ జనం అంటే ఎవరు? ఇప్పుడు ఈ జనం అని చెబుతున్నటువంటి వీళ్ళు ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడిన తోకచొక్కల? మొత్తానికి అందరూ మనుషులే. ఇందాక అది నాకు చాలా బలమైన పునాది నా భావానికి.